నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది, హూ ఐ యామ్, నేను అబ్బాయినా నేను అమ్మాయినా. ఐ మీన్ కెన్ యూ బికమ్ ఎ మదర్? డెఫినెట్లీ. అసలు మీలో ఈ క్వాలిటీస్ లేవు, ఈ క్వాలిటీస్ ఉన్నాయి అని ఎప్పుడు మీకు మీరు రియలైజ్ అయ్యారు? 7 years ఏజ్ నుండి ఐ యూస్ టు వేర్ మై సిస్టర్ డ్రెస్సెస్. అక్కలాగా స్కూల్కి వెళ్తాను, గొడవ చేసేదాన్ని. అబ్బాయి బాడీలో ఉన్నాను, బట్ అమ్మాయి కోరికలు, అమ్మాయి ఆలోచనలు. అమ్మాయిలాగా స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది. అద్దం ముందు నన్ను నేను చూసుకున్నప్పుడు అబ్బాయి డ్రెస్ చింపేసి ఇసిరేసేసి, అమ్మ నాన్న ఇంట్లో లేనప్పుడు, ఎవరు లేనప్పుడు అమ్మ శారీ కట్టుకొని బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని నన్ను నేను చూసి మురుసుకునేదాన్ని. ఐ స్టక్డ్ ఇన్ ఏ రాంగ్ వేస్. ఈ బాడీ నాకు కాదు, నా బిహేవియర్, నా కోరికలు, నా థాట్స్, అందరూ నన్ను ఎగ్జాల్ చేసేవాళ్ళు, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. మా అమ్మతో మాత్రమే నేను టైం స్పెండ్ చేసేదాన్ని, ఎవరితో టైం స్పెండ్ చేసేదాన్ని కాదు. నాతో నేను అంతర్యుద్ధమే చేసేదాన్ని. పురాణాలు, రామాయణ, మహాభారతాలు, బైబిల్ కూడా చెప్తుంది. అర్ధనారీశ్వరుడు అంటారు, సికండి అంటారు, వీళ్ళందరినీ పూజిస్తారు దేవుళ్ళలాగా. నన్ను మాత్రం ఎందుకు ద్వేషిస్తున్నారు? ఎక్స్ప్రెస్ చేయలేనంత పెయిన్ ఆ చైల్డ్హుడ్లో నేను అనుభవించాను. సింగిల్ మినిట్ కూడా నేను బాయ్ అని ఫీల్ అయిన రోజు లేదు. ఆ పర్సన్ కూడా బికాస్ నేను ట్రాన్స్ అని తెలియగానే, జాబ్ లేదు కానీ నేను నెంబర్ ఇచ్చాను, నైట్కి వస్తాను. ఎక్కడైతే నాకు అవమానాలు, అవహేళనలు దొరికాయి, అదే జనాల మధ్యలో ఇప్పుడు సక్సెస్, అదే జనాల మధ్యలో క్లాప్స్ కొట్టడం, నాకు అవార్డ్స్ ఇవ్వటం, నాకు సన్మానం చేయటం, ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే సో వెన్ ఎవర్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇండియా యూనివర్స్ లెవెల్లో, అర్షిని మేకలా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ గాట్ ద లైక్ ఎవరైతే 3 జ్యూరీ అవార్డ్స్ ఇచ్చినాయి నాకు. అబ్బాయి నుండి అమ్మాయిగా మారిపోతారు. ఆ అవసరాల కోసం, లేకపోతే కోరికల కోసం జెండర్ చేంజ్ చేసుకుంటారు. మీరు కూడా ముంబైలో ఒకగానొక టైంలో బెక్ చేసుకునే వాళ్ళు.